సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వెరీ స్పెషల్ పంచలోహంలో మనకి 6 అంగుళాల్లో వస్తున్న దక్షిణామూర్తి విగ్రహం అన్నమాట. సో ఇక్కడ స్వామివారు చక్కగా మౌనంగా వృక్షం కింద కూర్చుని ఉంటారు. అలాగే శనత్ కుమారులు చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా. సో శనత్ కుమారుడు నలుగురు కూడా ఇక్కడ కూర్చుని ఉంటారు. కింద ఆయన పాదాల కింద అపస్మారుడు అనే రాక్షసుడు ఉంటాడనమాట. అపస్మారుడు అంటే ఇంతకుముందు మీకు చెప్పున్నాను, అపస్మార స్థితి నుంచి మనని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి, జ్ఞానాన్ని కలిగించడానికి. సో అందుకనే అపస్మార స్థితి నుంచి బయటికి రావాలంటారు. అపస్మార స్థితికే రూపంగా రాక్షసుడు స్వామివారి కాళ్ళ కింద ఉంటారనమాట. సో చాలా చాలా స్పెషల్ అనమాట. రోజు పిల్లల చేత మన స్కూల్కి పంపించేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళమన్నా చాలు, ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన పని కూడా లేదు. లేదంటే స్వామి దగ్గర చిన్న మారేడు దళం పెట్టినా కూడా చాలా చాలా ప్రసన్నం అనమాట. దక్షిణామూర్తి విగ్రహం అనేది ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలకి కాదు, పెద్దలకే కాదు, స్టూడెంట్స్కి, అంటే స్కూల్ పిల్లల, కాలేజ్ పిల్లల, లేదంటే జ్ఞానం అందరికీ అవసరం కాబట్టి. సో ఆయన ఒక గురువుగా మనకుండి మనకి కావాల్సిన ఏదైతే అపస్మార స్థితిలో మనం అంటే అజ్ఞానంలో పడి ఎక్కడైతే ఉంటామో అలాంటి అజ్ఞానాన్ని మనకి ప్రాలదోలి మనకి ఏంటంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. ఆయన మౌనమే మనకి జ్ఞానం. సో ఇది చాలా చాలా స్పెషల్. హోమ్ డెకరేషన్ పీస్గా వాడుకోవచ్చు, పూజకి వాడచ్చు, అలాగే ఎవరికైనా గురువులకి గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా కూడా వాడుకోవచ్చు అనమాట. సో చాలా చాలా స్పెషల్ పంచలోహంలో ORG నాక్షి చేతతో వస్తున్న కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి పంచలోహంలోనే కాళికాదేవి అమ్మవారి విగ్రహం అనమాట. ఇన్నాళ్ళు కాళికాదేవి విగ్రహం అంటే మనం ఒక భయంకరమైన స్వరూపంగా చూసాం, కానీ కాళికాదేవిని కూడా ఇంత అందంగా మలచచ్చు అనేది ఈ విగ్రహంలో మీకు తెలుస్తుంది. చూడండి ఎంత చాలా అందంగా ఉన్నారో. ఎక్కడ కూడా మనకి ఆ రూపంలో మనకి హోగ్రం అనేది కనబడదు. చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంటారు. అమ్మవారి యొక్క కిరీటం దగ్గర నుంచి, అమ్మవారు పట్టుకున్న ఆయుధాల దగ్గర నుంచి, అలాగే ఇక్కడ చూడండి డీటెయిలింగ్లో అసలు అమ్మవారి నడుం చుట్టూతో కూడా చేతులు, ఆ చేతులు కూడా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అలాగే రాక్షసుడు ఒక తల, ఇంకా అమ్మవారి పాదం కింద పరమేశ్వరుడు చూడండి. ఆయన పడుకున్న విధానం నేను క్లియర్గా చూపిస్తాను. అసలు పరమేశ్వరుడు అయితే ఆయన పడుకున్నట్టు, ఆయన జటాలు భూమికి ఆనినట్టు. అలాగే స్వామివారు పడుకుని విధానం, అమ్మవారు స్వామివారి మీద కాలేసి అంటే అమ్మవారి కోపంలో వెళ్ళిపోతూ సడన్గా స్వామివారి ఒక స్పర్శ తగలగానే అమ్మవారి నోట్లోంచి నాలుక వస్తుంది అనమాట. సో ఆ ప్రతిదీ డీటెయిలింగ్ కూడా మీకు ఎంతో స్పష్టంగా ఉంది. ఇక్కడ పరమేశ్వరుడి పాదాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఆయన ఒక పాదాలు కానీ ప్రతిదీ కూడా. అలాగే ఇక్కడ మీరు సర్పం కూడా చూడొచ్చు, వాసుకిని. సో ఇలాంటి స్పెషల్ విగ్రహం అనేది యాక్చువల్గా ఇలాంటి విగ్రహాన్ని చూస్తే మనకి అమ్మలో ఒక తల్లి భావనే కలిగిద్ది తప్ప కాళీ అనే భావన అయితే రాదు. ఎందుకంటే ఆ విగ్రహం అనేది మలచడం అనేది అలా మలచడం జరిగింది. సో ఖాళీగా చూడడం, ఇక్కడ ఒక తల్లిని చూస్తాము. సో అలాగే ఒక గురిమండల రూపిణిగా చూస్తాము అమ్మవారిని మనము. సో చాలా చాలా స్పెషల్ కార్వింగ్తో వస్తుంది. సో మనకి 6 to 7 ఇంచెస్లో వస్తున్న కాళికాదేవి విగ్రహం అనమాట పంచలోహంలో. ఇదేమో స్వామివారు వెనక భాగం, ఆయన రుద్రాక్షలు, ఆయన కేశాలు ప్రతిదీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. సో ఇది ప్రీమియం ORG, ఇది కూడా నాక్షి చేతతో వస్తుందన్నమాట. సో ఇదొక కలెక్షన్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కుబేర్ మహారాజ్ విగ్రహం. యాక్చువల్గా మనకి కుబేర్ మహారాజ్ విగ్రహం అనేది చాలా చాలా స్పెషల్ కలెక్షన్. ఎందుకంటే ఇంతకుముందు మీకు చూపించిన కుబేరుడి విగ్రహాల కలెక్షన్ వేరు, ఈ ఒక ప్యాటర్న్ వేరు. ఎందుకు వేరు అనేది కూడా చెప్తాను. ఇక్కడ కుబేరుడు చూడండి ఎంత అందంగా కూర్చున్నాడో. అలాగే ఆయన ఇందులో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది సింహాసనం. ఆయన ఒక సింహాసనం ఒక డిజైనే చాలా అందంగా ఉంటుంది. సో ఆ సింహాసనానికి పూర్తిగా అంటే ప్రత్యేకంగా ఆయన కోసమే శిల్పి విశ్వకర్మ ఆయన కోసమే సింహాసనం తయారు చేసాడు. అంత అందంగా ఈ సింహాసనం అనేది మలచడం జరిగిందనమాట. అంత అందమైన డిజైన్. అలాగే స్వామివారు చక్కగా ఆ సింహాసనంలో దర్జాగా కూర్చుని ఉంటారు. అలాగే ఆయన ఒళ్ళో ఆయన వాహనం, ఇక్కడ ఆయన చేతిలో ఉండే ముంగీస, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద కలశం కూడా ఉంది, తామర కలశం ఉంది. తామర కలశంలో ఇక్కడ మీకు
ఆ ఒక్క నాణ్యాలు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ గుర్రం శిల్పం, సింహాసనం మీద గుర్రం శిల్పం, ఆర్కిటెక్చర్ అనమాట, మీకు అంత క్లియర్గా తెలుస్తుంది. అలాగే సూర్యుడి వెనకాల సూర్యుడి కాంతిలాగా ఒక ఆయన ప్రభావం లాగా పడుతున్నట్టు వెనకాల ఒక బింబం, సూర్యబింబం లాంటి ఆకృతి. సో ఎంతో చాలా చాలా అందమైన విగ్రహం అనమాట ఇది. ఈ వెనక భాగం చూడండి ఎంత డిజైనింగ్ ఉందో, ఇందులో ఎంత హ్యాండ్ వర్క్ ఉందో మీకే తెలుస్తుంది. సో ఇది కూడా మీకు నాక్షి చేతతో వస్తుంది. సో కుబేరుడి విగ్రహంలో చాలా చాలా చూసుంటారు. సో ప్రత్యేకంగా కుబేరుడు మహారాజు ఇలా పెద్ద దివాన్లో ఇలా కూర్చుని ఆయన ఒక దర్బార్లో కూర్చున్న విధానం చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా రేర్ కలెక్షన్ అనమాట. సో చక్కగా నిత్య పూజకి, అలాగే క్యాష్ కౌంటర్ మీద పెట్టుకోవడానికి, అలాగే ఆఫీసెస్లో కానీ, జ్యువెలరీ షాప్స్లో కానీ, హోటల్స్లో కానీ ప్రతి చోట పెట్టుకోవడానికి చాలా అనువైన విగ్రహం, పంచలోహం కాబట్టి. సో ఇదొక కలెక్షన్.